వీళ్ళందరూ నాకు తెలిసిన బ్రదర్సే. ప్రైజ్ ద లార్డ్ అంటారు, అన్నా ప్రార్థన చేయండి అంటారు, అటువంటి వారే. కానీ వారు వేరే ఒక కాడ తీసుకున్నారంట. అది ఎవరంటే ఒక బీజేపీ హైకోర్టు లాయర్, అడ్వకేట్ ధర తీసుకున్నారు. నాకు ఈ విషయం తెలియదు. నేను ల్యాండ్ కాగితం ఇచ్చాను. ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తేనే ల్యాండ్ కాగితం వస్తుంది. 5 కోట్ల ప్రాపర్టీ వారి చేతిలో ఉంది. ఒత్తిడి చేస్తున్నారు, ₹1,00,00,000 ఇస్తావా ల్యాండ్ రాస్తావా? అలాంటి ఇరుకులో పడి ఉన్నాను. ఏం చేయాలో అర్థం అవుతలేదు. అది ఒక మే నెల లాస్ట్ దినం. నేను మా బాబుతో చెప్పాను, కంపెనీలోనే ఉన్నాను, నువ్వు ఇంటికి పో బాబు, డ్రైవర్ని పంపిస్తాను, కాఫీ మాత్రం పంపి, ఈరోజు రాత్రి అంతా దేవుని సన్నిధిలో ఉంటాను, నాకు జవాబు రావాలి, ఎలాగైనా నన్ను విడిపించాలి. నిజంగా చెప్తున్నాను, రాత్రి 11 గంటలకు ప్రేయర్లో కూర్చున్నాను, పాటలు పాడుతూనే ఉన్నా. 2-2:30 గంటలకి నేను అలాగనే పడుకున్నాను. జరిగిన విషయం ఏంటిదంటే, ఒక వారం తర్వాత ఒక ఆయన ఫోన్ చేసి, ఆ ల్యాండ్ నాకు కావాలి, మీకు ఎంత డబ్బులు అడ్వాన్స్ కావాలంటే, నేను ఆయనకి ఎంత ఇవ్వాలి? ₹1,00,00,000 ఇవ్వాలి. ₹1,50,00,000 ఇస్తాను సార్ అన్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి ఆ ₹1,00,00,000 తీసుకొని ఇచ్చి 5 కోట్లు విలువ కలిగిన డాక్యుమెంట్ని తీసుకొచ్చాను. హల్లెలూయా. ఇది ఎలా జరిగినది? రాత్రి పరలోకపు ద్వారంను తట్టాను. ప్రభువా నీవే, ఎవరు లేరు అని చెప్తే దేవుడే సహాయం చేశాడు. హల్లెలూయా. అయితే నేను మరుసటి రోజు మొదటి దినం, జూన్ మొదటి దినం, నేను అప్పుడే ప్రభుతో అన్నాను, నేను ప్రతి నెల మొదటి దినము ఎక్కడో ఒక చోట నీ వాక్యమును చెప్పాలి, వచ్చిన వారికి మంచిగా భోజనం ఇవ్వాలి అని హృదయంలో కృతజ్ఞతగా అనుకున్నాను, మర్చిపోయినా. అయితే ముత్తారం అని ఒక ఊరు ఉంది, అక్కడ 1వ తారీఖు ఒక ప్రేయర్ మీటింగ్ నన్ను పిలిస్తే వెళ్ళాను. అది అయిపోయింది. రాత్రి అయిపోయినాక కార్లో వస్తుంటే డస్టర్ కారు ఉంటే నిద్రపోయాను. రోడ్డు దిగింది బండి, కానీ ఎవరికి ఏం కాలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఆలోచన చేశాను, ఆ దినమే గుర్తు చేశాను, ప్రతి నెల మొదటి దినము వెళ్ళాలి. దాదాపు ఒక 2 సంవత్సరాలు ఈ విధంగా వెళ్తున్నాం. లాస్ట్ మంత్ భూపాల్పల్లి చాలామంది వచ్చారు. ఆ CSI సంఘం మొత్తం నిండిపోయారు, బయట కూడా ఉన్నారు. దేవుడు బాగా నడిపించాడు, అందరినీ ఓదార్చాడు. హల్లెలూయా. దానికి ముందు కరీంనగర్ వెళ్ళాను. కరీంనగర్లో కూడా CSI అది కూడా చాలా గంభీరంగా బాగా జరిగినది. ఈ దినము అయ్యగారికి నేను అడిగాను, వారు అన్నారు, ఎందుకంటే నిన్ననే ఈస్టర్ కదా, 40 రోజు అందరూ ప్రార్థన అని ప్రార్థన గడిపి ఉంటారు అని చెప్పి, అయితే సరే అని చెప్పి వచ్చాను. అది మాత్రం కాదు, నెక్స్ట్ మంత్ మగబత్తులో పెట్టాలని వారు అడిగారు. డేటింగ్ ఇవ్వలేదు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నాడట. అపవాదికి తెలుసు, మనకే అప్పుడప్పుడు ఈ కష్టాలు వచ్చినప్పుడు తెలియక అటు ఇటు అయ్యో అని చెప్పి బాధపడుతూ ఉంటాం. కానీ అపవాదికి అయితే తెలుసు, వీడు ఏదైనా సరే ఎక్కడ పోయి చెప్తాడు, ఆయన సన్నిధిని వెదకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మహిమ గల రాజా, ఈ దినం కూడా ఆయన సన్నిధి వెదక్కి మనము వచ్చినాము. హల్లెలూయా. అందరూ కలిసి పాడబోచును. ఒక కొత్త పాట ఇది, నేను మీ సంఘంలో పాడానో ఏమో నాకు గుర్తు లేదు. మహిమ గల రాజా
ప్రవేశించుము. ఓహో ఓహో ఓసన్నా, ఆహాహాహా హల్లెలూయా. నేను పాడతాను, నాతో కలిసి మీరు కూడా పాడండి. మహిమగల రాజా ప్రవేశించండి. అప్పు బాధలతో కృంగిపోయి తట్టాను. మహిమగల రాజా, నువ్వు ప్రవేశించకపోతే నేను వేరే మట్టిలో ప్రవేశించాలి. అలాంటి బ్రతుకు నువ్వు ప్రవేశించాలి. నీ సన్నిధి వెదకి వచ్చాను, నన్ను నువ్వు లేవనెత్తాలి. హల్లెలూయా. అందరు లేచి నిలబడతావు. ఒక 5 నిమిషాలు నాతో కలిసి చిన్న పాట నేను పాడుతా అంటే మీరు కూడా పాడండి. చాలా భజన లాగా ఉంటుంది. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్ ఆమేన్. మహిమగల రాజా ప్రవేశించండి, మహిమగల రాజా ప్రవేశించండి. గుమ్మములారా తల ఎత్తుడి, పురాతనమైన తలుపులారా. గుమ్మములారా తల ఎత్తుడి, పురాతనమైన తలుపులారా. మీ హృదయమును లేవనెత్తుడి, మీ హృదయమును లేవనెత్తుడి. మహిమగల రాజా ప్రవేశించండి. అందరు కలిసి మహిమ ప్రవేశించండి. ఓహో ఓహో హోసన్నా, ఓహో హోసన్నా, ఆహా ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. మహిమగల రాజా ప్రవేశించండి. ఓ మహిమగల రాజా ప్రవేశించండి. బహు శౌర్యము గల దేవా, యుద్ధ శూరుడైన యెహోవా, నీ శక్తిని వెదకి వచ్చిన నాలో ప్రవేశించండి. ఆమేన్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ హోలీ స్పిరిట్. శౌర్యము గల దేవా, యుద్ధ శూరుడైన యెహోవా, బహు శౌర్యము గల దేవా, యుద్ధ శూరుడైన యెహోవా, నీ శక్తిని వెదకి వచ్చిన నాలో ప్రవేశించండి. ఓ శక్తిని వెదకి వచ్చిన నాలో ప్రవేశించండి. ఓహో ఓహో హోసన్నా, ఓహో హోసన్నా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. మహిమగల రాజా ప్రవేశించండి, మహిమగల రాజా ప్రవేశించండి. ఈ భూమి నీదయా, పరలోకము నీదయా, సృష్టికర్తయగు దేవా ప్రవేశించండి. ఆమేన్. ఈ భూమి నీదయా, పరలోకము నీదయా, ఈ భూమి నీదయా, పరలోకము నీదయా, సృష్టికర్తయగు దేవా ప్రవేశించండి. ఓ సృష్టికర్తయగు దేవా ప్రవేశించండి. ఓహో ఓహో హోసన్నా, ఓహో హోసన్నా,
మహిమా గల రాజా ప్రవేశించండి. హల్లెలూయా. మన దేవుడు సైన్యాధిపతి. హల్లెలూయా. కీర్తన 24 కీర్తన ఈ పాట వేరే ఎక్కడ లేదు, అదే వాక్యమే. గుమ్మములారా తల ఎత్తుడి, ఈ భూమి నీదయ్యా, సృష్టికర్తయగు దేవా ప్రవేశించండి. ఈ భూమి నీదే, నీవు ప్రవేశించినట్టయితే ఇక చాలు. ఒక మార్గము ఉంటుంది, మార్గము తెరుస్తుంది. హల్లెలూయా. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరు కలిసి పాడతామా ఒక్కసారి? నా రక్షణ నీవయ్యా, ఈ ధనము నీదయ్యా, నీ సన్నిధి వెదకి వచ్చాను. ఈ దినము ఎన్నో కష్టాలతో కన్నీటితో కృంగిపోయి వచ్చాను. సమస్యలు, ఆ సమస్యల్లో ఆయన ప్రవేశించినట్టయితే ఈ దినమే విడుదల. హల్లెలూయా. శరీరంలో సమస్యలు, ఆయన ప్రవేశిస్తాడు. సంతానం లేదు, ప్రవేశిస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మనం అలా మాట్లాడినప్పుడు వాడుక భాషలో ఓహో అట్లనా అని అంటామాక లేదా? అదే ఇది చెప్తా అంటే ఆహా అని చెప్తామా లేదా? అదే, వేరేం లేదు. అలాగనా యేసయ్యా, అయితే ఓసన్నా. ఓసన్నా అంటే ఏంటిది అర్థం? జయము, నన్ను రక్షించుము. హల్లెలూయా. దావీదు కుమారునికి జయము. హోసన్నా, నన్ను విమోచించు తండ్రి, ఇరుకులో ఉన్న నన్ను విమోచు. ఈ భూమి నీదా, పరలోకం నీదే, శక్తిని వెతకి వచ్చాను. అలాగనా? ఓహో అలాగనా? హోసన్నా. హల్లెలూయా. ఆహా హల్లెలూయా. అంత కలిసి మనం అందరం కలిసి పాడాలి. ఇంతకుముందు పాడాను ఇక్కడ ఈ పాట. ఇది విజయవాడలో ఏదో మీటింగ్ అయిపోయి కారులో వస్తా అంటే ఆ కీర్తనను అలాగనే పాడి ఇది పాడినాం. తర్వాత ఎక్కడ ట్యూన్ అయిందంటే ఆ రాత్రి తట్టినప్పుడు. హల్లెలూయా. ఈ భూమి నీది, పరలోకము నీది, సృష్టికర్తయగు దేవా ప్రవేశించండి. ఎర్ర సముద్రం వచ్చింది, ప్రవేశించాడు అక్కడ. ఆయన ప్రవేశిస్తే ఇక అంతే, ఏ అడ్డుగోడలైనా కూలిపోవాల్సిందే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి నమ్మిన వారు దేవుని స్తుతించుతాం. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఓ నీవయ్యా, నా ధనము నీదయ్యా, నా రక్షణ నీవయ్యా, నా ధనము నీవయ్యా, నీ సన్నిధి వెదకి వచ్చిన నాలో ప్రవేశించండి, నీ సన్నిధి వెదకి వచ్చిన నాలో ప్రవేశించండి. ఓహో 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 హోసన్నా, ఓహో హోసన్నా, ఆహా ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. మహిమా గల రాజా ప్రవేశించండి, ఓ మహిమా గల రాజా ప్రవేశించండి. నా కాపరి నీవయ్యా, ఈ గొర్రె నీదయ్యా, నీ ద్వారము తెలిసి వచ్చిన నాలో ప్రవేశించండి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నా కాపరి నీవయ్యా, ఈ గొర్రె నీదయ్యా, పడండి. కాపరి నీవయ్యా, ఈ గొర్రె నీదయ్యా, నీ ద్వారము తెలిసి వచ్చిన నాలో ప్రవేశించండి, నీ
ద్వారము తెలిసి వచ్చిన నాలో ప్రవేశించండి. ఓహో హోసన్నా, ఓహో హోసన్నా, ఆహా ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. మహిమా గల రాజా ప్రవేశించండి. పాడండి, మహిమా గల రాజా ప్రవేశించండి. ద్రాక్షవల్లివి నీవయ్యా, నీ తీగను నేనయ్యా, నీలో నేను ఫలించుటకు ప్రవేశించండి. ఆమేన్. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ హోలీ స్పిరిట్. థాంక్ యూ లార్డ్. ఆమేన్. థాంక్ యూ లార్డ్. అందరూ కలిసి పాడదాం. ద్రాక్షవల్లివి నీవయ్యా, నీ తీగను నేనయ్యా. ద్రాక్షవల్లివి నీవయ్యా, నీ తీగను నేనయ్యా, నీ తీగను ఫలించుటకు ప్రవేశించండి. నీలో నేను ఫలించుటకు ప్రవేశించండి. ఓహో ఓహో సన్నా, ఓహో సన్నా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. మహిమా గల రాజా ప్రవేశించండి. ఆమేన్. మహిమా గల రాజా ప్రవేశించండి. గుమ్మములారా తల ఎత్తుడి, పురాతనమైన తలుపులారా. గుమ్మములారా తల ఎత్తుడి, పురాతనమైన తలుపులారా. మీ హృదయమును లేవనెత్తుడి, మీ హృదయమును లేవనెత్తుడి. మహిమా గల రాజా ప్రవేశించండి. మహిమా గల రాజా ప్రవేశించండి. మహిమా గల రాజా ప్రవేశించండి. మహిమా గల రాజా ప్రవేశించండి. బహు శౌర్యము గల దేవా, యుద్ధ శూరుడైన యెహోవా. బహు శౌర్యము గల దేవా, యుద్ధ శూరుడైన యెహోవా. నీ శక్తిని వెదకి వచ్చిన నాలో ప్రవేశించండి. నీ శక్తిని వెదకి వచ్చిన నాలో ప్రవేశించండి. నీ సన్నిధి వెదకి వచ్చిన నాలో ప్రవేశించండి. నీ ద్వారము తెలిసి వచ్చిన నాలో ప్రవేశించండి. నీలో నేను ఫలించుటకు ప్రవేశించండి. నీ శక్తిని వెదకి వచ్చిన నాలో ప్రవేశించండి. ఓ శక్తిని వెదకి వచ్చిన నాలో ప్రవేశించండి. నీ సన్నిధి వెదకి వచ్చిన నాలో ప్రవేశించండి. నీ సన్నిధి వెదకి వచ్చిన నాలో ప్రవేశించండి. నీ సన్నిధి వెదకి వచ్చిన నాలో ప్రవేశించండి. రెండు చేతులను పైకెత్తి ఆకాశమైన సింహాసనం. కీర్తన 47:7లో దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. నా దేవుడు, నీ దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు సర్వభూమికి రాజు అయిన. రమ్యముగా కీర్తన పాడుడి. ఒక రాజు ఉంటే సింహాసనం ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆకాశమైన సింహాసనం, భూమి పాదపీఠ. భూమినే ఏలుచున్న ప్రభు. ఇది మందిరము కాదు, ఇది రాజభవనం. రాజభవనంలోనికి మనం వచ్చినాం. దావీదు అంటున్నాడు, నా దేవునికి నేను కట్టుచున్న రాజభవనం అని. ప్రియ దేవుని బిడ్డలారా, రాజభవనంలో రాజును స్తుతించడానికి వచ్చినాం. సర్వభూమికి రాజుని స్తుతించడానికి వచ్చినాం. ఆయననే మనం స్తుతించినాం. ఆయన మహిమ గల రాజా. ఆయన మహిమ ఈ దినము, ఈ నెల అంతా మనకు తోడుగా ఉండి, మనం ఈ లోకంలో ఉన్నంత కాలము మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి రెండు చేతులను పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా రాజా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా. అందరూ చేతులెత్తి స్తోత్రిపి. ఓ రబా షారా. హల్లెలూయా. 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 ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం. మీరు మా మధ్య ఉన్నారు. ఇదిగో రాజుగా మా మధ్య ఉన్నారు. మహిమ గల రాజుగా ఉన్నారు. సర్వభూమికి రాజుగా ఉన్నారు. రాజభవనంలోనికి వచ్చినాం. ఎవరు వట్టి చేతులతో వెళ్ళొద్దు తండ్రి. నీ నిండైన ఆశీర్వాదం, నీ నిండైన సమాధానం, సంతోషం ప్రతి ఒక్క కుటుంబానికి, సంఘానికి, ప్రాంతమునకు, వరంగల్ పట్టణానికి, తెలంగాణ రాష్ట్రానికి, మా దేశానికి దయచేయండి. ఘనత మహిమ నీకే. యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి. సామాన్యంగా ప్రతి నెల అనేక చోట్ల గవర్నమెంట్లలో కూడా, ప్రైవేట్ కంపెనీలలో కూడా ప్రతి నెల ఏం ఇస్తారు? ఏమిస్తారు? జీతం ఇస్తారు. ప్రతి నెల జీతము, ప్రతి నెల పని ఉంటేనే ప్రతి నెల జీతము దొరుకుతుంది. హల్లెలూయా. ఇంత పెద్ద భూమి, ఆకాశం దేవుడు సృష్టించి అందరికీ పని ఇచ్చాడు. చూడండి, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అందరూ ఈ లోకంలో బ్రతకటానికి అందరికీ ఏదో ఒక పని ఇచ్చాడు. ఏదో ఒక పని. నేను కంపెనీ నడిపినా కూడా, యజమానుడుగా ఉన్నా కూడా, నేను కూడా అక్కడ పని చేయాలి. నేను కొద్దిగా ఎక్కువ పని చేయాలి. కాపరిగా రమేష్ బాలయ్య గారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు. వారు దేవుని పని చేస్తారు. ప్రతిరోజు వారు చేసే పని వారు చేయాలి. ప్రతి ఒక్కరికి దేవుడు పని ఇచ్చాడు కాబట్టే ఆ పని నిమిత్తమై మనము జీవిస్తున్నాం లోకంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పని కావాలంటే, పని జీతం కావాలంటే పని కావాలి. పని కూడా చూడండి, ప్రతి ఒక్కరికి కావాల్సిన పని అంతా ఇచ్చి, ఎవరికి ఏ కొదువ లేకుండా, ప్రతి ఒక్కరి ఇంటి కింద ప్రతి ఒక్కరికి కావాల్సిన నీళ్ళు, ఆహారం, మట్టిలో నుండి ఆహారం వస్తుంది. ఇందాక మధ్యాహ్నం మా ఇంటి ముందు ఒక చిన్న ప్లేస్ ఖాళీగా ఉండే, దానిలో సొరకాయ వేసినాం. తెలుగులో సొరకాయ అంటారు కదా. మా వాచ్మెన్ 6 సొరకాయ పట్టుకొచ్చింది. పట్టుకొస్తే మున్నట్లనే 6 పట్టుకొచ్చింది. ఈరోజు 6 పట్టుకొచ్చింది. వట్టి ల్యాండ్, వట్టి భూమి. ఒకప్పుడు చూస్తే ఖాళీగా ఉండే, కానీ కొద్దిగా నీరు పార్చి దానికి విత్తనాలు వేయగానే పంట వచ్చింది. భూమిని ఆ విధంగా సిద్ధం చేసి మనలందరినీ ప్రతి దినము
బ్రతికించుచున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అందుకే దేవుని మాట ఇలా ఈ విధంగా ఉంది, దేవుడు భూమిని దర్శించి దానికి నీరు పాచి. ఒక చిన్న ప్లేస్, ఈ పక్కన ప్లేస్ ఉన్నది అనుకోండి, దానిలో నీళ్లు జల్లాలంటే ఎన్ని బకెట్ కావాలి? లోకమంతా భూమిని దడపాలంటే ఎవరి వల్ల అవుతుంది? కానీ కాదు. మొన్న అక్కడ మా ఊర్లో కూడా పొలంలో చూసినట్టయితే రావాల్సిన నీళ్లు కంటే ఎక్కువ నీళ్ళు వస్తే కూడా ప్రమాదం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఫ్లడ్స్ వచ్చింది, దానివల్ల మొత్తం పంట అంతా ఎంత కావాలనో అంతే నీళ్ళు కూడా కావాలి. మొన్న డిసెంబర్ 1వ తారీఖు ఒక 3 దినములు మేము చెన్నైలో ఉన్నాం, లాడ్జిలో ఉన్నాం. మేము కారులో వెళ్ళినాం, సెంట్రల్ స్టేషన్ పక్కన. భారీ వర్షం, మొత్తం నిండిపోయింది. రోడ్డులో వచ్చి నిలబడితే ఇంత ఉన్నది వాటర్. నా కారు కూడా మునిగింది. చుట్టూ నీళ్ళు ఉన్నది, తాగటానికి నీళ్ళు ఎక్కడ చూసినా నీళ్ళే కనపడుతుంది, కానీ తాగటానికి మంచి నీళ్ళు లేదు. మానవుని బ్రతుకు ఎప్పుడు ఎలా అవుతుందో మనకే తెలియదు. అలాంటి లోకంలో ఉన్నాం. అందుకే ఈ దినము దేవుడు ఈ విధంగా మాట్లాడుచున్నాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో, రోమపత్రిక 4:21, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. విశ్వాసం వలన బలము నొందెను. సూటిగా నమ్మాలట. రూఢిగా ఎలా నమ్మాలి? రూఢిగా. తమిళ్ బైబిల్లో ముళు నిశ్చయమాయి నమ్మి, పూర్తిగా నమ్మాలి. ఒక్క -1 కూడా రావద్దు, 99 కూడా రావద్దంట. 100% ఆయనను నమ్మాలంట. దేని కొరకు నమ్మాలి? దేవుని వాగ్దాన వాక్యమును బట్టి ఆ వాక్యమును నెరవేర్చగల శక్తి కలిగిన దేవుడు నా దేవుడని నమ్మాలంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అబ్రహామును దానికి దేవుడు గుర్తుగా చెప్పటం మనం చూస్తున్నాం. అదే రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. లేఖనము చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది ఆయనకు నీతిగా ఎంచబడెను. ఎలా నమ్మాడు? ఉదాహరణగా చెప్తున్నాడు. 19వ వచనంలో చూడండి. 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారామి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతాతుల్యమైనట్టును శారా గర్భమును మృతాతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి. అవిశ్వాసం వచ్చినది, కానీ అయ్యో 100 ఏళ్ళు అయింది కదా, ఇలా ఉంటుందో అలా ఉంటుందో. 2 విధమైన అవిశ్వాసులు ఉన్నారు. ఒకటి, అవిశ్వాసులు ఆలయంకే రారు, దేవుని నమ్మరు, పేరు మాత్రం బైబిల్ పేరు పెట్టుకుంటారు, క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటారు, సంవత్సరానికి ఒకసారి వస్తారు, బైబిల్ చదువురు, దేవుని వాక్యమును పాటించరు, ప్రశ్న అడుగుతానే ఉంటారు. ఇది ఎలా, అది ఎలా, ఆ దైవజుని గురించి ఈ దైవుని గురించి ఏదేదో మాట్లాడుతూనే ఉంటారు. కొందరు అవిశ్వాసులు అలా ఉంటారు. కొందరు మంచి విశ్వాసులే కానీ అప్పుడప్పుడు ఏమవుతారు, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎలా అంటే, మనము అటువంటి లోకంలో ఉంటున్నాం కాబట్టి అప్పుడప్పుడు ఏదో ఒక దెబ్బ మన మీద పడుతూ ఉంటుంది. దాన్ని తట్టుకోలేక
అయ్యో నేను ప్రార్థన చేసి కూడా దేవుడు కార్యము చేయలేదే అని మనము అప్పుడప్పుడు విసిగిపోతుంటాం. దానికే వాగ్దాన వాక్యము అని ఒక ప్రత్యేకంగా, ఇప్పుడు నిన్న మీరు చూసినట్టయితే నిన్న రాత్రి 12 గంటల నుండి ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో ఏమొచ్చింది? ఏప్రిల్ నెల వాగ్దాన వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిందా లేదా? వచ్చింది. నాకైతే ఒక 10 మంది దాకా పంపించారు. నేను అన్నిటినీ చదివి వెంటనే ఆమేన్ అని ఆన్సర్ చెప్పి పంపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు వేరే పనే లేదా, ఊరికే వాక్యం పంపించాలనా అని చెప్పి కొందరు అనుకుంటారు. కొందరు ఆ విధంగా అనుకుంటారు. కానీ మనం అలా అనుకోవద్దు. ఎందుకంటే ఈ లోకంలో నూతన ఒక ఈ కాలం అయితే చాలా చెడు కాలంగా ఉన్నది గనుక దేవుడే ఈ ఏర్పాటును చేశాడు. దేవుడే ఈ ఏర్పాటును చేసి సెల్ అందరి చేతిలో ఒక సెల్ వచ్చినట్టు అందరి సెల్లులలో ఈ వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ప్రతి నెలకు కూడా వాగ్దాన వాక్యములు ఇచ్చి మనల్ని ధైర్యపరచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో కార్యములు రావచ్చు కానీ మనమైతే దేవుడు నా పట్ల ఈ కార్యమును చేశాడు అని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా చాలాసారి కృంగిపోయినప్పుడల్లా అప్పుడప్పుడు వాట్సాప్లో కానీ అదే టైంలో వస్తుంది. సాయంత్రం 4 గంటలకు కృంగిపోయి అయ్యో ఏం చేయాలి ప్రభా అంటే 4:30కి ఎవరో ఒకళ్ళు పంపిస్తారు. అది బంధువులు కావచ్చు, నెలకొకసారి పంపించేవాళ్ళు కావచ్చు, ఎవరో పంపిస్తారు. కొందరు అసలే మనకు సంబంధమే ఉండదు, నంబర్ కూడా ఫీడింగ్ చేసి ఉంటాం, కానీ వాక్యం అయితే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేని కొరకంటే వాగ్దాన వాక్యం అంటే ఒక్క వాక్యమును మనం పట్టుకొని ఉండటం కాదు. ఏ సమయములైనా సరే దేవుని వాక్యం మనల్ని ఓదార్చినప్పుడు అది వాగ్దాన వాక్యంగా మనము నమ్మాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ దినం ఇక్కడ వచ్చారు, దేవుని వాక్యమును వింటున్నారు. దేవుని వాక్యమును ఏం చేయాలి? మనము నమ్మాలి, రూఢిగా నమ్మాలి, 100% నమ్మాలట. వాగ్దాన వాక్యమును నమ్మాలి. అబ్రహాం ఆ విధంగా నమ్మాడు. దానికి చూడండి, ఆదికాండం అని చెప్పి అదే రోమపత్రికలో అది ఒకటి చెప్తాను. రోమపత్రికలో 4వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. అదే అధ్యాయంలో 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. హల్లెలూయా. ఆమేన్. మరణము నుండి మృత్యుంచేడుగా యేసుని లేపిన ఆయనను విశ్వసించు మనకు కూడా అబ్రహాము లాగా దీవెన ఉంటుందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నిన్ననే ఆ పని జరిగింది. ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే, ఈస్టర్, 40 days అదన్నీ మనము పాటిస్తూనే ఉన్నాం. మా సంఘంలో కూడా, సిఎస్ఐ సంఘంలో కూడా జరిగినది. నేను కూడా 40 దినం నేను ఇక్కడ ఉన్నంత ఏదేనో ఒక 2 రోజు చెన్నై, హైదరాబాద్ వెళ్ళిన రోజే వెళ్ళలే, కానీ ప్రతిదినం వెళ్ళాను మార్నింగ్ 6 to 7. ఎందుకంటే అది చిగురించే కాలం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ శ్రమకాలం అంటారు, కానీ నేను శ్రమకాలం చెప్పను, చిగురించే కాలం. చిగురు వస్తే చూడండి చెట్లకు, మన విశ్వాసానికి చిగురు వచ్చే కాలం. చెట్లకు చిగురు వచ్చినట్టు ఆ 40 దినం అక్కడ అందరూ వాక్యం చెప్పారు. మా సంఘంలో విశ్వాసులు కూడా చెప్పారు. ఎవరు చెప్పినా కూడా అది ఏంటిది? దేవుని వాగ్దాన వాక్యం. మనం నమ్మాలి. నమ్మినప్పుడు మేలైన కార్యము తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే ఈ లోకంలో నేను చెప్పినా కదా, 2 విధమైన అవిశ్వాసం ఉంటుంది. ఒకటి, గుడికే రారు, ఇష్టంగా మాట్లాడతారు, వారి గురించి రాయబడి ఉన్నది. చూడండి 2 కొరింథీయులు 4వ అధ్యాయం 4వ వచనంలో, 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో
మైక్లో 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ గల కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి గుడ్డితనమును ఈ యుగ సంబంధం వారు కళ్ళు ఉన్నది కానీ మనసు గుడ్డితనంగా కలగజేయుచున్నది. ఈ లోక దేవత యుగ సంబంధమైన దేవత మనసును ఏం చేస్తాడంట? గుడ్డి చేసి పడేస్తాడంట. గుడ్డిగా చేసి పడేస్తే ఈ సువార్త అను ప్రకాశం, యేసు సజీవంతో లేచాడు కదా, పునరుద్ధాన శక్తి. ఇందాక మనం పాడినాం, నీ శక్తి నేడు కృంగిపోలేదు, నీ పునరుద్ధాన మహిమ మారలేదు అని పాడినాం. ఆ పునరుద్ధాన ప్రకాశం, అదే సువార్త. యేసు మళ్ళా తిరిగి లేచాడు, మరణించాడు, మళ్ళా తిరిగి సజీవంతో లేచాడు. అదే ఆ ప్రకాశమును ఎవరెవరు వింటారో వారందరూ రక్షణలో వచ్చేస్తారు. వారి రక్షణలో రాకుండా యుగ దేవత ఏం చేస్తాడంట? మనసును గుడ్డి చేసి పడేస్తాడు. వానికి ఎంత చెప్పినా ఎక్కదు. అందుకే కొన్ని చోట్ల ఇబ్బంది జరుగుతుంది. బైబిల్ పట్టుకొని పోతే కొడుతున్నారు, యేసు ప్రభు గురించి చెప్తే కొడుతున్నారు, వారికి తెలియక. ఎందుకంటే ఈ సువార్త ప్రకాశము వారిలో ప్రకాశింపకుండా ఈ యుగ దేవత దాన్ని గుడ్డి చేసి పడేస్తున్నారు. అందుకే యోహాను సువార్త 1:9 చూడండి. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చును, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించుచున్న వెలుగు యేసే. ఆ వెలుగు, అదే సువార్త. ఆ వెలుగు ఒక మనిషిలో ప్రవేశిస్తే చాలు, తప్పకుండా వాడు ఏం చేస్తాడు? మారు మనసు పొందుతాడు, లైన్లో వచ్చేస్తాడు, ట్రాక్లో వచ్చేస్తాడు. ఆ సువార్తను ప్రకాశం వాని లోపల వెళ్ళకపోతే వాడు ఏదేదో ప్రశ్న అడుగుతాడు. పాపం నుంచి బయటికి రాకుండా ఏదేదో చెప్తా ఉంటాడు. సరే, ఈ వాగ్దానము అబ్రహాముకు చెప్పబడినది. మొదటిలో మనం పాత నిబంధనలో చూసినప్పుడు ఆదికాండ 12:1 చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆశీర్వాదకరముగా నుందువు. దేవుడు ఈ మాటను అబ్రహాముకు చెప్పి పిలుస్తున్నాడు, వాగ్దానం ఇచ్చుచున్నాడు, వాక్యమును పలుకుచున్నాడు. అప్పుడు అబ్రహాము పరిస్థితి ఎలా ఉంది? అక్కడ వారి తల్లిదండ్రులతో ఉంటున్నాడు కాబట్టి ఆ ఇండ్లంతా విడిచిపెట్టి నువ్వు వచ్చాయి అని పిలుస్తున్నాడు. 4వ వచనం చూడండి. 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. 75 వయసు అబ్రహాముకు. వాగ్దానం వచ్చింది, దేవుడు పిలిచాడు అని మొదటిగా ఆ వాక్యమునకు మనము లోబడాలి. హల్లెలూయా. అబ్రహాము లోబడ్డాడు, వచ్చేసాడు. కానీ అక్కడ ఏం జరిగినదంటే, అబ్రహాము వచ్చేసాడు, ఏం జరిగినది? 10వ వచనంలో చూడండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. చూడండి, అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను పిలిచాడు, లోబడ్డాడు, వచ్చాడు. కానీ ఎదురైనది ఏంటిది?
కరువు. కరువు. ఈ కరువు వచ్చింది కదా, మళ్ళీ నేను నా తండ్రి ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళాడా అబ్రహాము? వెళ్ళలే. ఇంకా మళ్ళీ ఇంకొక శోధన వస్తుంది. ఏంటిది? సొంత భార్యను నా చెల్లి అని అబ్రహాము చెప్పే పరిస్థితి అక్కడ వస్తున్నది. సొంత భార్యను తీసుకుని వెళ్తున్నాడు, అంత ప్రాబ్లం వస్తున్నది. కానీ దేవుడు వదిలిపెట్టినాడా? వదిలిపెట్టలే. అక్కడ భయం పుట్టించాడు అని బైబిల్లో ఉంది, తమిళ బైబిల్లో అలా ఉంది. చూడండి 12వ అధ్యాయం 17వ వచనంలో, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. మహావేదన చేత బాధించెను. అంటే అబ్రహాము ఎవరు అని ఫరో తెలుసుకోవాలి, ఆ రాజు తెలుసుకోవాలి అని దేవుడే అక్కడ దిగి యుద్ధం చేస్తున్నాడు అబ్రహాం పక్షాన. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వెంటనే వాడు చెప్తున్నాడు చూడండి 19వ వచనంలో, ఈమె నా సహోదరి అని ఎలా చెబితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. సొంత భర్త అబ్రహాము కూడా ఆయనతో పోయి నా భార్య అని చెప్పలే. దేవుడు భయం పుట్టించి ఫరోతో మాట్లాడి అబ్రహాముని, ఈ కార్యం ఎలా ఉన్నది చూడండి, అబ్రహామును పిలిచి, అరే నీ భార్య, నువ్వు ఒక మాట కూడా చెప్పలే, ఇలా చేస్తే మా దేవుడు మమ్మను ఎంత నాశనం చేశాడు, ఇదిగో నీ భార్య నువ్వు తీసుకుని వెళ్ళు అంటున్నాడు. ఎక్కడైనా ఇట్లా జరిగి ఉంటుందా అండి? ఎన్ని పోలీస్ కేసు పెట్టాలి, ఎంత పంచాయతీ జరగాలి. కానీ రాత్రియే మొత్తం కదిలించాడు అక్కడ. హల్లెలూయా. మహిమ గల రాజు ఎక్కడ ప్రవేశించాడు? అక్కడ ప్రవేశించాడు, ఫరో ఇంటిలో ప్రవేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ గల రాజా ప్రవేశించండి, మహిమ గల రాజా ప్రవేశించండి. గుమ్మములారా తల ఎత్తుడి, పురాతనమైన తలుపులారా, గుమ్మములారా తల ఎత్తుడి, పురాతనమైన తలుపుల, మీ హృదయమును లేవనెత్తుడి, మీ హృదయమును లేవనెత్తు. మహిమగల రాజా ప్రవేశించండి, మహిమగల రాజా ప్రవేశించండి. బహు శౌర్యము గల దేవా, యుద్ధ శూరుడైన దేవా, బహు శౌర్యము గల దేవా, యుద్ధ శూరుడైన యెహోవా, నీ శక్తిని వెనక్కి వచ్చిన నాలో ప్రవేశించండి, నీ శక్తిని వెనక్కి వచ్చిన ప్రవేశించండి. ఓహో హోసన్నా, ఓహో హోసన్నా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల రాజా ప్రవేశించండి, మహిమగల రాజా ప్రవేశించండి. ఫరో అబ్రహాముని పిలిచి ఉంటాడు, పిలిచి, ఏంటయ్యా బాబు, సొంత భార్యను చెల్లి అన్నావు అని చెప్పగానే అబ్రహాం ఏం చెప్పి ఉంటాడు? ఓహో, ఇది ఎట్లా నీకు తెలిసింది? రాత్రియే దెబ్బ, రాత్రి ఏమైంది? దెబ్బ పడ్డది అక్కడ. పైన ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది? వాడు రాజు, వాడు ఏమైనా చేయవచ్చు, అబ్రహామును చంపి తన వైపు తీసుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు, కానీ వదిలిపెట్టలే. హల్లెలూయా, దేని కొరకు వదిలిపెట్టలే? వాగ్దానమును నమ్మి లోబడ్డాడు. హల్లెలూయా. ఆ లోబడిన వారికి తప్పకుండా ఆ గవర్నమెంట్ ఎప్పుడు తోడుగా ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అరే నీ భార్యను తీసుకోపో, ఆహా అని ఒక సంతోషం వచ్చి ఉంటుంది. కానీ ఎన్ని సినిమా లాగా అది సినిమాలో చూసినట్టయితే ఎలా వస్తుంది. నేను ఇప్పుడు కాదు కానీ రక్షణలో రాకముందు
మొత్తం స్టోరీ అంతా అదే చూపిస్తాడు. ఇక్కడ రాత్రి ఒక్క దెబ్బ పడింది, ఆ ఫరోవే ఏం చేశాడు, వణికిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము పట్ల దేవుడు కార్యము చేశాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని. ఆమేన్. అబ్రహాముకి మాత్రం అట్లా చేశాడా? సేమ్ ఈసాకు కూడా అదే రూట్ వస్తుంది. అక్కడ చూడండి 26 ఆదికాండ 26 అధ్యాయం అబ్రహాము దినములలో మొదటి వచనం చదవండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గేరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. చూడండి, ఇంకా వేరే ఎక్కడైనా వెళ్ళాలని ఆ ఇస్సాకు చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, లేదు లేదు, నువ్వు ఏం చేయాలి? 3వ వచనం, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి. సేమ్ అదే ఇబ్బంది వస్తుంది అక్కడ. ఈసాకు భార్య అని కూడా వాడు అదే రీతిగా ప్రాబ్లం అవుతుంది అక్కడ. చూడండి, చూసినట్టయితే మీకు రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడును. అక్కడ అతడు చాలా దినములుండిన తర్వాత ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు భార్య అని తెలిసి ఈసాకుని పంపిస్తున్నాడు. ఈసాకు ఆ దేశంలో 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించండి. ఆమేన్. ఆ కరువు సంవత్సరంలో 100 ఫలము పొందాడు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము వాగ్దానమును నమ్మితే ఈసాకు నెక్స్ట్ తరముకు కూడా దేవుని కాపుదల వెళ్ళిపోయినది, దేవుని దీవెన వెళ్ళిపోయినది. అందుకే ఆ విధంగా రోమపత్రిక 4వ అధ్యాయంలో ఆ విధంగా రాయటం మనము చూస్తున్నాం. 4:21 చదవండి మళ్ళీ ఒకసారి. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. హల్లెలూయా. అంటే ఈ వాగ్దానమును విశ్వసించాలంటే వాక్యమును ముందు విశ్వసించాలి. వాక్యమే వాగ్దానం. నేను ఇందాక చెప్పినా కదా, ఇప్పుడు ఈ నెలకొక్కసారి వాగ్దానము రావటం, ప్రతిరోజు ఒకసారి వాగ్దానము వస్తున్నాయి. నేడు వాగ్దానమును కూడా వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి వస్తుంది. దేవుని వాగ్దానమును విశ్వసించాలంటే వాక్యమును కూడా విశ్వసించాలి. ఎందుకంటే వాక్యమే వాగ్దానం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడి ఉన్నది చూడండి, ఎబేసులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. హెబ్రేయులకు రాసిన పత్రిక 4:1. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండుట లేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. హల్లెలూయా. వినిన వారు, దేవుని వాక్యమును వినిన వారు విశ్వాసంతో వినినట్టయితే వారికి ప్రయోజనకరముగా ఉంటుంది. వినిన వారు ఇప్పుడు ఇక్కడ వింటున్నారు, ఇది ఆన్లైన్లో వింటున్నారు, యూట్యూబ్లో. వినిన వారు ఆ వాక్యమును విశ్వాసంతో వినినట్టయితే వారికి ప్రయోజనకరముగా ఉంటుందంట. తమిళ బైబిల్లో ఇంకా తేటగా ఉంది.
கேட்டவர்கள் விசுவாசம் இல்லாமல் கேட்டபடியினால் విన్నారు, కానీ విశ్వాసము లేక విన్నారు గనుక అది వారికి ప్రయోజనముగా లేకుండా పోయినది అని రాయబడి ఉంది. అయితే వాక్యము మీరు టీవీలో చూసినా సరే, మన చర్చికి మీరు వచ్చి అయ్యగారు చెప్పినప్పుడైనా సరే, ఇంటిలో కుటుంబ ప్రార్థనలో ఒకరికొకరు మీరు వాక్యం గురించి ధ్యానించినా సరే, ఆ వాక్యమును ఏం చేయాలంట? వినినప్పుడు విశ్వాసంతో వినాలి. విశ్వాసంతో వింటేనే వాగ్దాన వాక్యము ఫలిస్తుంది. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. 3వ వచనం చదవండి. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయ్యున్నను, ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. విశ్వాసులైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. హల్లెలూయా! అందుకే శ్రమపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఎక్కడ పోయినా ఫస్ట్, నేను కూడా చిన్నప్పుడు 6th స్టాండర్డ్ చదివినప్పుడే మా నాన్న మమ్మను సేవకు తీసుకెళ్ళేది, గ్రామ సేవకు నెలకు ఒకసారి వెళ్ళేది. అక్కడ ఫస్ట్ ఆ వాక్యమే మైక్లో చెప్తారు తమిళ్లో, வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே நீங்கள் எல்லாரும் என்னிடத்தில் வாருங்கள், ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసు పిలుచుచున్నాడు అని గట్టిగా చెప్తారు. ఈ స్వార్థ, ఈ వాక్యము అప్పుడు అయితే ఆ విధంగా గ్రామ సేవలో, స్ట్రీట్ మెసేజ్లో ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగనే రాయబడి ఉన్నది. అది మాత్రం కాదు, అదే హెబ్రేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, దేవుని వాక్యం ఎలాంటిదంట? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను, ఖడ్గము చేతిలో ఉన్నట్టు చదువు గట్టిగా, ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. కత్తితో పొడితే లోపల మొత్తం ఇక్కడ ఉదితే బయటికి వస్తాయి, కానీ దేవుని వాక్యం కూడా విశ్వసించినట్టయితే అలా మొత్తం లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఏం చేస్తుందంట? ఆపరేషన్ చేసి పడేస్తుంది. హల్లెలూయా! అవును, అలా చేస్తుందంట దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యమును విశ్వాసంతో వినాలి. విశ్వాసంతో వినకపోతే వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్ట్. కూడుకొని ఇక్కడ మన కూడి వచ్చినది అన్నీ వేస్ట్. విశ్వాసంతో విన్నట్టయితే తప్పకుండా కత్తిలాగా పనిచేస్తుంది. హల్లెలూయా! హల్లెలూయా! చెప్తుంటారు కదా, కత్తిలాగా దేవుని వాక్యము పనిచేస్తుంది. రెండు పక్కకు ఉంటుందంట. వింటున్న మిమ్మును పొడుతుంది, నన్ను పొడుతుంది. చెప్తున్న నన్ను కూడా పొడుతుంది. ఇప్పుడు నేను ధ్యానించినప్పుడు నేను నన్ను సరి చేసుకున్నా కొన్ని కార్యంలో. కంపెనీలో కొద్దిగా చిన్న సమస్య, ఇది ధ్యానిస్తూనే ఉన్నా. అరే, విశ్వాసం గురించి బోధిస్తున్నావు, నువ్వే ఇలా భయపడితే ఎట్లారా అని నన్ను కొట్టింది. నన్ను ఒక బుద్ధి సరిచి పో, అప్పటి వరకు ఫోనే చేయొద్దు, అక్కడ మాట్లాడి బయటికి వచ్చేదాకా ఫోన్లో కంపెనీకి మాట్లాడితే మాత్రం నా బిడ్డ అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక మెల్లగా మాట్లాడాడు. నువ్వు పో, అదన్నీ నేను చూసుకుంటా. వాక్యము అట్లాంటిది. మనము దేవుని వాక్యమును విశ్వాసంతో వినాలి. విన్నప్పుడు ప్రయోజనకరముగా మారుతుంది. దానికి యేసయ్య ఉదాహరణగా చెప్పాడు. చూడండి, టైం అయిపోతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం
4వ వచనంలో విత్తనము గురించి అక్కడ చెప్పాడు. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, త్రోవ పక్క పడెను, పక్షులు వచ్చిన వాటిని మృంగివేసెను. ఇంతకంటే ఇంకా శ్రేష్టంగా ఎక్కడైనా చెప్పగలరా ఉదాహరణము? యేసయ్య అంత ముద్దుగా నా బిడ్డ, నా కుమారుడా, నా కుమారతి ఇట్లా వాక్యమును విత్తుతున్నాడు మీ పాస్టరు. కానీ ఇట్లా తర్వాత చదువు 4. కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, త్రోవ పక్కన పడిన విత్తనం లాగా ఆగి ఉంటే నీ హృదయంలో పడాలి, నెలలో పడాలి. హల్లెలూయా. అటు ఇటు చూడకు, విశ్వాసంతో విను అని దేవుడు యేసయ్య ఎంత తేటగా చెప్పాడు చూడండి. చదువు. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. పక్షులు మింగివేసినాక ఆ విత్తనము అక్కడ ఫలించదు. హల్లెలూయా, హల్లెలూయా. 5వ కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, రాతి నేలలో పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని వెంటనే మొలిచింది, బాగానే మొలిచింది. ఇంకా వాక్యం వినగానే ఇంటి రేపటి నుంచి అట్లా ఉంటా, అది ఇది పెద్దగా ఇక్కడి ఆడ ఒక్కరోజు ఇంట్లో నైట్ పడుకొని తెల్లారు లేస్తే అవన్నీ రెక్కగట్టి ఎక్కడికో ఎగిరిపోతుంది. హల్లెలూయా. చదువు. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి, 4 నెలలు చెప్తున్నాడు మంచి నేలలో, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 నూరంతలుగా ఒకటి దుష్టులు వచ్చి వారి హృదయాలలో విత్తబడిన దానిని, అది దారియందు పడిన విత్తనము దేనికి సాదృశ్యంగా చెప్పబడినది? దుష్టుడు అపవాది వచ్చి ఏం చేస్తాడంట? నీట్గా అట్లా తీసేస్తాడు. నీట్గా అట్లా తీసేసి మొత్తం వెళ్ళిపోతే అది అక్కడ విత్తనం లేకుండా ఫలించేది కదా, అందుకే విత్తనం తీసేస్తున్నాడు. 2వది 20వ వచనం. వాక్యము విని వెంటనే బాగా సంతోషం, డాన్స్ కూడా చేస్తాడు. బాగా సంతోషం వచ్చింది. అయితే అతనిలో వేరు లేనందున, వేరు బారలేదు కనుక అతను కొంతకాలం నిలిచిను గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను. ఇక్కడ మంచిగా గమనించండి, ఎక్కడ దేని నిమిత్తము రాయబడి ఉంది? వాక్యము నిమిత్తం. వాక్యం నిమిత్తం కూడా ఇలా వస్తుందా? అట్లా అయితే వాక్యం ఎందుకు చదవాలి? కొందరు అలా మాట్లాడుతున్నారు. వాక్యము నిమిత్తము. వాక్యము నిమిత్తం అంటే ఇందాక చెప్పలేదా? అబ్రహాము జీవితంలో దేవుడు పిలుస్తున్నాడు, నమ్మాడు, లోబడ్డాడు, పోతున్నాడు. కానీ ఏమి ఎదురైంది ఆయనకు? కరువు ఎదురైంది. తర్వాత కుటుంబంలో కలవరం, భార్యని, సొంత భార్యని ఆ విధంగా వదిలిపెట్టి రావటం జరిగినది. దేవుడు పిలిచాడు, కరెక్టే, కానీ నమ్మాడు, వచ్చాడు. దేవుని వాక్యమును వినియే కదా నేను వచ్చాను, కానీ ఎందుకు ఇలా జరుగుతున్నది అని మనం ఒక్కొక్కసారి దానిలో కలవరపడినామంటే, భయం వచ్చిందంటే ఆటోమేటిక్గా మన సమాధానం మనలో నుండి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అదే చెప్తున్నాడు, వాక్యము నిమిత్తము శ్రమయైనను అభ్యంతరపడును. వాక్యము వినువారే గాని ధనమోహం, డబ్బు. నిన్న టీవీలో ఫేస్బుక్లో ఒకటి చూశాను. ఒకరికి 300 కోట్ల ఆస్తి ఉన్నదంట. 300 కోట్ల ఆస్తి ఉన్న ఒక ధనవంతుడు.
ఆయన ఫ్రెండ్ ఒక ఆయన చెప్తున్నాడు టీవీలో, ఫేస్బుక్లో అక్కడ. అయితే నలుగురు కలిసి భోజనానికి వెళ్తారంట. లంచ్ చేద్దాం రా అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు కలిసి వెళ్తే బిల్లు వచ్చేసరికి ఈ 300 కోట్ల ఆస్తి ఉన్న ఆయన ఫరారైతాడట. వాడు అంటాడు, మేము 4-5 సారి మేము కలిసి, అరే మనమందరం క్లాస్మేట్, ఒకే ఊరు వాళ్ళం, మంచిగా చదువుకున్నాం, కలిసిమెలిసి చదివినాం, కాంట్రా భోజనం చేద్దాం, మనందరం కలిసి భోజనం చేద్దంటే ఒక్కరు ఒక్కసారి పెట్టినా ఇంకొకరు ఒక్కసారి డబ్బులు ఇవ్వాలి. కానీ అక్కడ అంతా అన్నం తిని ఫుడ్ అంతా వచ్చి మంచిగా కడుపార తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేయడానికి పోయిన వాడు అట్టే వెళ్ళిపోతాడు, బయటికి పోయి కారు కాడ నిలబడతాడు. ఇంతకు ఆస్తి ఎంత? 300 ధనాపేక్ష. ఆయన అంటాడు, అందుకే 300 కోట్లు ఆయనకు వచ్చింది అంటాడు. అయితే లోకంలో ఉన్న వారు అందరూ అలా ఉంటే అవుతుందా? కానీ నేను కూడా ఏదో గొప్పగా నేను చెప్పుకోలేదు, కానీ నాకు ఒక 2 సంవత్సరం ముందు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆ టైంలో దేవుడు నాకు బయలుపరిచాడు, రోజు ఒక ఇద్దరికి అన్నం ప్యాకెట్ ఇప్పియాలి అని చెప్పి. నేను మా అకౌంటెంట్కి చెప్పాను, రోజు ఇద్దరికి ఏం చేయాలి? అన్నం పార్సల్. బాగా ముసలోళ్ళు, ఎవరైనా బాగా కష్టంలో ఉన్నవాళ్ళు, అంటే చేతకాని వాళ్ళు, అది మాత్రం కాదు, ఒక్క పూటకు అన్నం తినటానికి కూడా డబ్బు లేనివారు, అలాంటి వారిని చూసి ఇవ్వాలి అని చెప్పాను. అయితే వాళ్ళందరూ వయసు ఎక్కువ కదా, వారు అన్నారంట, మాకు ఇడ్లీ ప్యాకెట్ 2 పార్సల్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ, ఒక దోశ ఇస్తే మేము 3 పూట తినేస్తాం, మీరైతే ఒక పూటకు అన్నం ఇస్తే అది ఎంత ఖరాబ్ అవుతాను అని చెప్తే మా అకౌంటెంట్ ఇద్దరికి ఇచ్చేది. పోయిన సంవత్సరం దేవుడు మళ్ళీ నాతో మాట్లాడి, ఇద్దరు కాదు 4 ప్రతిరోజు 4 మార్నింగ్ వారికి ఫుడ్ ప్యాకెట్ ఇచ్చి నాకు వాట్సాప్లో ఫోటో పెడతాడు. నేనేదో గొప్పగా చెప్పలేదు, కానీ ధనాపేక్ష ఉంటే అది ముళ్ళులో పడిన విత్తనం. నేను ఒకనే బ్రతకాలి, ఇంకొక ఎవరు ఉండొద్దు లోకంలో. యెషయా 5వ అధ్యాయం మొత్తం చదివి చూడండి. నేను ఒక్కనే ఉండాలి అన్నవానికి శ్రమ లాస్ట్లో వస్తుంది. ఇప్పుడు తెలీదు. అక్కడ ఆయన ఆ స్టేట్మెంట్లో చెప్తున్నాడు, వాడు అలా తప్పించుకొని వెళ్ళాడు కాబట్టి 300 కోట్లు సంపాదించగలిగాడు. అంత ఒక ఇది కూడా మనకు అవసరమే. మనకు ఉన్న దానిలో ఇతరులకు కూడా మనము సహాయము చేయాలి. అది మాత్రం కాదు, ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడవును. వాక్యమును అవే అణిచివేస్తుంది. బీద స్థితిలో ఉన్నప్పుడు ఏ ప్రార్థన పెట్టినా ఉరికి వస్తారు గుడికి, మళ్ళా కొద్దిగా ఎదగగానే అన్నీ దూరం అవుతుంది. అన్నీ దూరం అయ్యి తర్వాత ఏమవుతుందంటే చాలా ఘోరంగా పరిస్థితి మారిపోతుంది. ఇజ్రాయేలు ప్రజలు ఆ విధంగానే చేశారు. దేవుడు తృప్తిగా ఉంచాడంట. నేను మొన్న గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి ఆ మెసేజే కలిపి చెప్పాను. నాకు ప్రతి సంవత్సరం దేవుడు నా మనసులో, నేను ఎక్కడైనా బుక్ చదివి అసలే చెప్పాను, నేను చదివినప్పుడు దేవుని ఆత్మ నన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. యెరెమీయా ప్రవక్త, యెరెమీయా మొత్తం మీరు చదవండి, 10 రాజులను హెచ్చరిస్తున్నాడు. 10 రాజులను హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలను హెచ్చరిస్తున్నాడు. రే ఇట్లా ఉండకు, శాపం తగులుతుంది, పాపం ద్వారా నువ్వు నశింపబోతావు, నాశనం అవుతావు అని హెచ్చరించే మాటలు చెప్తున్నాడు యెరెమీయా. తర్వాత ఈ ప్రజలు అంతా ఆ మాటలంతా విని విలాప వాక్యం,
విలాప వాక్యం ఐదో అధ్యాయం ఉన్నది. 5 అధ్యాయం చదివి చూడండి. 5 అధ్యాయం ఇరిమియా 52 అధ్యాయం అనుకుంటా. అది మొత్తం చదివితే అది మొత్తం కలిసి రిపోర్టు విలాప వాక్యంలో ఉంటుంది. విలాప వాక్యంలో ఏమని ఉంటుంది? ఇరిమియా ఒక్క వచనం మాత్రం మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 5వ అధ్యాయం 7వ వచనం చదువు. ఇరిమియా 5:7. నీ పిల్లలు నన్ను విడిచి మీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను. నేను వారిని తృప్తిగా పోషించిన, వారికి ఏ కొదువ పెట్టలేదు. రాజు బిడ్డలుగా వారు ఉన్నారు. వారు వ్యభిచారం చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. వేశ్యల ఇంట్లో గుంపు కూడుదురు. ఈ కాలంలో మనం చూసినట్టయితే అట్లనే ఉన్నాయి. పట్టణంలో చూస్తే ఘోరంగా ఉన్నది. నేను తృప్తిగా పోషించాను కాబట్టి వారు ఏడ్చుచున్నారు. ఏమని? విలాపవాక్యం 5వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. విలాపవాక్యం 5:16. మా తల మీద నుండి కిరీటం పడిపోయినది, మేము పాపం చేసి ఉన్నాం, మాకు శ్రమ. మేము రాజు బిడ్డలుగా ఉన్నాం, రాజుకే కిరీటం ఉంటుంది. ఇప్పుడు రాజు స్థానంలోంచి కిందికి పడిపోయినాం. దేని ద్వారా? పాపము చేయటం ద్వారా. నీ వాక్యమును వినలే, వాక్యముకు లోబడలే, విశ్వాసంతో వినలే గనుక తల మీద ఉన్న కిరీటము పడిపోయినది. 21వ వచనం చదవండి. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వ స్థితి మరలా మాకు కలగజేయము. మేము రాజు బిడ్డలుగా ఉన్నాం. ఎర్ర సముద్రమును దాటించి పగటి మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా మమ్మల్ని నడిపించినావు, అలా తీసుకొచ్చినావు. అదన్నీ మేము మర్చిపోయినాం. మరలా నూతన కాలమును మాకు పుట్టించు అని చెప్తేనే ఆ ఏడుపే యేసు ప్రభును లోకానికి తీసుకుని వచ్చినది. హల్లెలూయా. పాపము నిమిత్తమే ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంచి మళ్ళా మన తలపై రాజు కిరీటమును పెట్టడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం చదవండి. 5వ అధ్యాయం 3వ వచనం. ఈ కాలంలో కూడా జరుగుతుంది ఆ శాపం. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తల్లులు విధవరాండ్రైరి. 4వ వచనం. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి. ఇక్కడ ఇప్పుడు దాదాపు 50 వయసు 60 వయసు చాలా మంది ఉన్నారు. 30 సంవత్సరం ముందు లీటర్ 20 రూపాయలకి మనం కొన్నామా వాటర్ బాటిల్? 60 వయసు అయ్యగారు కూడా తెలుసు. 30-40 సంవత్సరం ముందు వాటర్ బాటిల్ 20 రూపాయలకి మనం కొన్నామా? కొనలేదు. ఏ ఇంటికి పోయినా నీళ్ళు ఇచ్చేది. అట్టి అవసరత కూడా రాలే ఎవరికి, లోకంలోనే రాలే. ఇప్పుడు ఏడబడితే లీటర్ ఎంత? 20 రూపాయలు. వాళ్ళు ఏడుపు ఈ దినము కూడా మనం అది చూస్తున్నాం, మన జీవితంలో కూడా చూస్తున్నాం. పొయ్యిల కర్ర డబ్బు ఇచ్చి కొంటున్నాం. గ్యాస్ 500 రూపాయలు ఉండే, ఇప్పుడు 1000 రూపాయలు పోయింది. క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటే, అంతకుముందు ఏదో 4 కర్ర తీసుకొచ్చి అందరి ఇంట్లో పొయ్యిల కర్ర ఉండేది, పొయ్యిల కర్ర బట్టి ఉండేది. కానీ ఇప్పుడు అంతా దానిలో ఉన్నట్టు ఉన్నది. చూడండి, చాలా ఉన్నాయి అట్లా. మా సంతోషము దుఃఖముగా మారిపోయినది. మేము ప్రయాసపడుతున్నాం, మాకు విశ్రాంతి లేదు. అదన్నీ చెప్తున్నారు అక్కడ. సంతోషం మా హృదయమును విడిచిపోయెను. దుఃఖమైంది, మా సంతోషం దుఃఖమైంది. కానీ యేసు ప్రభు లోకంలోకి వచ్చి ముళ్ళ కిరీటం ధరించి మీ దుఃఖము నేను సంతోషంగా
మారుస్తాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్రాంతి లేక ఉన్నారా? నా యొద్దకు రండి, నేను విశ్రాంతి ఇస్తాను. ఆమేన్. దిక్కులేని వారుగా ఉన్నారా? నేను మీకు తల్లిదండ్రులుగా ఉంటాను. నా ఆత్మను పంపిస్తాను. ఆయన ఆదరణకర్త మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పటం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము విశ్వాసంతో మనము విన్నప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. వాగ్దాన వాక్యము పనిచేస్తుంది. విశ్వాసంతో వినాలి. వాక్యం ఎంతో ముఖ్యం. మంచి నేల మీద పడిన విత్తనము ఎలా ఫలిస్తుందట? మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై. ఇది గ్రహించు శక్తి చాలా మందికి లేదు. ఆ నరాలు పనిచేస్తలేదు. గ్రహించు నరాలు పనిచేయలే. పని చేయకపోతే కోమా స్థితికి వెళ్ళిపోతారు, నరాలు పని చేయకపోతే. గ్రహించు నరాలు పనిచేస్తలేదు. గ్రహించినట్టయితే వాడు మంచి నేల మీద విత్తబడిన విత్తనం లాగా ఉంటాడు. హల్లెలూయా. గ్రహించాలి. వాక్యమును విన్న తర్వాత, ఓ ఈ వాక్యానికి నాకు సంబంధం ఉన్నదా, దూరంగా ఉన్నానా, దేవుని వాక్యముకు లోబడుచున్నానా అని గ్రహించాలి. గ్రహించినప్పుడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినము ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరు హృదయమును నేలలో ఈ వాక్యము విత్తబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. 100 ఫలించు చెట్టుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈసాకు చూడండి, కరువు కాలమే, కరువు దేశమే అది. కానీ ఆయన చేసిన పని విశ్వాసంతో చేశాడు. వారందరూ వచ్చి ఏమంటున్నారు ఈసాకుని చూసి? ఏమన్నారు? నిజంగా దేవుడు నీతోనే, నిజంగా దేవుడు నీతోనే ఉన్నాడు, మమ్మను దీవించి అంటున్నారు. ఎట్లా మారిపోయింది పరిస్థితి చూసిల్లా? అలా మీ పరిస్థితులు కూడా, నా పరిస్థితి కూడా మార్చివేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. చివరిగా ఒక మాట, ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి కానీ ఒక పాయింట్ మాత్రం చెప్పి ముగిస్తాను, లేట్ అయింది. విశ్వాసం ఒక పరీక్ష లాంటిది. చెప్పండి, విశ్వాసము పరీక్ష ఒక లాంటిది. పరీక్ష. పరీక్ష అంటే ఎగ్జామ్. నెలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఉంటుంది, క్వార్టర్లీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ప్రీ ఫైనల్ ఉంటుంది, లాస్ట్లో పెద్దది, మళ్ళీ గవర్నమెంట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇలా పరీక్షలు చాలా ఉన్నాయి మన చదువుతున్న అది భాగంలో. కానీ విశ్వాసంలో కూడా పరీక్ష ఉంటుంది. చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 19వ వచనం చదవండి. అది ఆల్రెడీ అప్పుడు చదివినాం కదా. యాకోబు 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. యాకోబు 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టుచున్నవి, పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొను. మహా ఆనందంగా ఎంచుకోవాలంట. శోధనలో వచ్చినప్పుడు మహా ఆనందంగా. ఇది బయట ఉన్న వారికి పోయి చెప్తే, అరే పిచ్చాడు, వారికి వేరే పని లేదంటారు. ఇదేంటిది? శోధనలో పడినప్పుడు శోధన పడిన వారితో మనం కూడా ఏం చేయాలి? వారికి ఏదో ధైర్యం చెప్పాలి. కానీ ఇక్కడ శోధన, ఆ పరీక్షలో మీకు ఓర్పు కలిగినప్పుడు మహా ఆనందంగా ఎన్నుకోవాలంట. హల్లెలూయా. అది మాత్రం కాదు, 4వ వచనం చదవండి. మీలో ఎవరికైనాను
మీరు సంపూర్ణులను ఆ, అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారునై ఉండునట్లు ఆ. ఓర్పు తన క్రియను కొనసాగింపని ఓర్పు తన క్రియను కొనసాగింపనియుడి. కొనసాగింప. కుటుంబంలో సమస్య వచ్చింది, ఓర్పుతో ఉండాలి. కొన్నిసార్లు మనం ఓర్పుతో ఉంటే అదే ఆటోమేటిక్గా మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఇక అటు ఇటు ఎగిరినామంటే రివర్స్ కొడుతుంది, మళ్ళీ మన చెంపకే కొడుతుంది. దేవుని వాక్యం మనకు బోధిస్తున్నది, నువ్వు ఓర్పుతో ఉండాలి. ఓర్పుతో ఉంటే మహా ఆనందం నీ వెనకనే ఉన్నది. శోధన వచ్చింది కరెక్టే, ఓర్పుతో ఉండు. మొన్న ఒక టీవీ నేను చూస్తున్నాను, హార్ట్ అటాక్ ఎట్లా వస్తున్నదని ఆయన చెప్తున్నాడు. డాక్టర్ అడుగుతున్నారు, ఆయన దగ్గర అడిగినప్పుడు దీనికి మందు ఏంటిది సార్? మందు చాలా ఉన్నది, కానీ ఒకటి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. డాక్టర్ అంటున్నాడు ఎప్పుడు సంతోషంగా ఉంటే హార్ట్ అటాకే రాదట. ట్యాబ్లెట్ తర్వాత విషయం, ఇంజెక్షన్ తర్వాత, ఐసీ వాడికి వెళ్ళటం, అదన్నీ తర్వాత. ముందు మీరేం చేయాలి? సంతోషంతో. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? శోధనలో పడినప్పుడు మహా ఆనందం, సంతోషం కాదు, సంతోషం కంటే మిక్కిలి సంతోషంగా ఉండాలట. అది ఏది? ఆ ఓర్పే సంతోషమును ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పి ఉన్నాను, మా కంపెనీ కాసిపుగాలో ఉన్నప్పుడు నేను రక్షణలో వచ్చిన సమయం, పరిశుద్ధాత్మను పొందుకున్న సమయం, ఒక దినం అది షెడ్డు పెర్మిషన్ లేకుండా వేశారని చెప్పి మున్సిపాలిటీలు బండ్లు లైన్గా వస్తున్నాయి. ట్రాక్టర్లో వస్తున్నారు, ట్రక్కర్లో వచ్చారు. అప్పుడు ట్రక్కర్ ఉండే, ట్రక్కర్లో వచ్చారు, అధికారులు వచ్చారు, సిబ్బందులు వచ్చారు. వచ్చి పైన సిమెంట్ రేకు ఎక్కి గడపరతో కొడుతున్నారు, పలకొడుతున్నారు. నేను వెంటనే పైకి ఎక్కి, అయ్యో మొన్ననే అప్పు తీసుకొని వేసినాము, మళ్ళీ పలకొడితే ఎక్కడికి పోతాం మేము అని చెప్పి నేను వాళ్ళతో ఏడ్చి పైన కొట్టేవారిని ఆపి కిందికి వచ్చేలోపు కింద ఉన్న బట్టలన్నీ కూలగొట్టి, బట్టి ఉండే పల్లి బట్టి మైసూర్ బాగు చేయటానికి బట్టి ఉంటే కూలగొట్టి, లాస్ట్లో ఒక బట్టి అన్నం వండటానికి ఒక బట్టి ఉండే, ఒక 30 మంది పనివారికి అన్నం వండే బట్టి, దాన్ని కూడా కూలగొట్టడానికి పోతే నేను నిజంగా చెప్తున్నాను, వాళ్ళ కాలు పట్టుకొని అడిగాను, దయచేసి కూలగొట్టకండి, అది అన్నం, 30 మంది అన్నం తినాలి, భోజనం తినాలి. అప్పటికే టైం 4 అయింది, సాయంత్రం 4 అయింది, మధ్యాహ్నం ఎవరు భోజనం చేయలే. తర్వాత బట్టి కట్టి రాత్రి 12 గంటలకు మధ్యాహ్న భోజనం చేసినాం. వినలే. మరుసటి రోజు నేను రోజు నా ప్రార్థన గదికి వెళ్ళి ప్రేయర్ చేసేవాడిని, మార్నింగ్ వెళ్ళి. మరుసటి రోజు వెళ్ళాను, వెళ్తే ప్రార్థన చేయటానికే మనసు వస్తలేదు, అంత కళ్ళ ముందే జరిగినాయి. మొత్తం షెడ్ అన్నీ ఇప్పి ఉన్నాయి, వట్టి ఐరన్ రాడ్సే ఉన్నాయి, ఎముకల్లాగా ఐరన్ రాడ్సే ఉన్నది. కింద నిలబడి ఉన్నాం, ఆకాశం సింహాసనం చూస్తున్నాం, ఎందుకు ఇలా జరిగిందని. అయితే దేవుడు నాతో, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా ఓర్పుతో ఉండు. ఇప్పుడు ఓర్పు కావాలి నీకు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక పాట రాశాను, యేసు ఇచ్చు కృప ఉంటే ఆనందమేగా, యేసు ఇచ్చు ఓర్పు ఉంటే ఆనందమేగా, యేసు ఇచ్చు కృప ఉంటే ఆనందమేగా, యేసు ఇచ్చు ఓర్పు ఉంటే ఆనందమేగా, యేసు ఇచ్చు బహుమానం ఆనందమేగా, యేసు ఇచ్చు ఆశీర్వాదం ఆనందమేగా, యేసు ఇచ్చు బహుమానం ఆనందమేగా, యేసు ఇచ్చు ఆశీర్వాదం ఆనందమేగా. ఆరాధిస్తే ఆనందమేగా, యేసును చూస్తూ ఉంటే ఆనందమేగా, ఆరాధిస్తే ఆనందమేగా,
హల్లెలూయా. అప్పుడు మేము కిరాయి ప్లేస్లో ఉన్నాం. అది కిరాయి ఇచ్చిన ప్లేస్ అది. ఆ ఓర్పు ఏం చేసినదంటే సంవత్సరంలోనే అదే ప్లేస్ని డబ్బు పెట్టి కొనడానికి దేవుడు సహాయం చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. ఇప్పుడు అక్కడనే 3 అంతస్తు బిల్డింగ్ ఉన్నది. పైన థ్యాంక్ యూ జీసస్ రాసి పెట్టినాం. ఇప్పుడు స్కాలర్ స్కూల్ అనేది అక్కడ నడుస్తుంది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఓర్పు మనకు చాలా ముఖ్యమైనది. హల్లెలూయా. కొన్ని సమస్యలు ఓర్పుగా ఉంటేనే దేవుడే మొత్తం కొట్టుకొని నా కుమారుడు లేకుండా పైన నుంచి ఏమవుతుంది, పైన నుంచి ఎన్క్వైరీ పడితే మాత్రం అవును నిలబడలేవు అని ఒక్క హెచ్చరిక వార్నింగ్ అన్నీ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఓర్పు మహా ఆనందం. శోధన వచ్చినప్పుడు విశ్వాసం ఓర్పులో ఉండాలి. హల్లెలూయా. న్యూట్రల్లో ఉండాలి. మళ్ళా గేర్ వేసి అటు ఇటు పోయినామంటే ఏదో ఒకటి యాక్సిడెంట్ అవుతుంది. హల్లెలూయా. ఇంకా నువ్వు చూసినట్టయితే నేను చెప్పి ముగిస్తాను, లేట్ అయింది ఇప్పటికే. రోమపత్రిక 5వ అధ్యాయంలో చూడండి. 5వ అధ్యాయం ఇది చదివి ముగిద్దాం. 5వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. 2వ వచనం. మొదటి వచనం కూడా చదువు. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం పొందుకొని దేని ద్వారా? విశ్వాసము ద్వారా సమాధానం పొందినాం. కాబట్టి ఓర్పుతో ఉండి ఆయనే చూసుకుంటాడు. 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, శ్రమయందు అతిశయపడాలంట. శ్రమ వచ్చినందుకు. హల్లెలూయా. అప్పు బాధను శ్రమ వచ్చిందా ధనవంతుడుగా దేవుడు చేస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని సృష్టించండి. అది మాత్రం కాదు. 5వ వచనం. ఇది ఉంటేనే అవుతుంది. ఎందుకనగా ఇది అన్ని చెప్పినాక ఈ నిరీక్షణ. హల్లెలూయా. చదువుక పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆమేన్. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. అది మాత్రం కాదు. 13వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక. 13వ వచనమా? రోమపత్రిక 15:13 చివరి వాక్యం చెప్పి ముగిద్దాం. రోమపత్రిక. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. నిరీక్షణ అంటే విశ్వాసం, నమ్మకం విస్తారముగా కావాలంటే ఏం చేయాలంట? పరిశుద్ధాత్మ బలము మనకు కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి, దేవుని శక్తి మనకు కావాలి. విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమాధానముతోను మిమ్మును నింపునుగాక. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అందరు లేచి నిలబడతాం. ఏప్రిల్ నెల అంతా దేవుడు సమాధానంతో, సంతోషంతో మనల్ని నింపునుగాక. మనమైతే ఓర్పుతో ఉండాలి, విశ్వాసమును పెంపొందించాలి. హల్లెలూయా. ఓర్పుతో దేవుని కార్యమును మనము చేయాలి. అందరు లేచి నిలబడతాం. ఒక్క నిమిషం.
Thank you, Holy Spirit. Thank you, Lord. Thank you, Lord. Thank you, Holy Father. Thank you, Lord. Amen. మనమందరూ కలిసి థ్యాంక్ యూ జీసస్. నన్ను బలపరచు పరిశుద్ధాత్ముడా, నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్ముడా. అందరు కలిసి అడుగుదామా? నన్ను బలపరచు పరిశుద్ధాత్ముడా, నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా, 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 నన్ను బలపరచు పరిశుద్ధాత్ముడా, నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్ముడా. అందరు కలిసి నన్ను బలపరచు పరిశుద్ధాత్ముడా, నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్ముడా. గాలి వలె ఆదరించు పరిశుద్ధాత్ముడా, ఆవిరవలే దిగిరమ్ము పరిశుద్ధాత్ముడా. గాలి వలె ఆవరించు పరిశుద్ధాత్ముడా, ఆవిరవలే దిగిరమ్ము పరిశుద్ధాత్ముడా. నీటి వలె దాహం తీర్చు పరిశుద్ధాత్ముడా, అగ్ని వలె మంటించుము పరిశుద్ధాత్ముడా. నీటి వలె దాహం తీర్చు పరిశుద్ధాత్ముడా, అగ్ని వలె మంటించుము పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా, 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 ఆత్ముడా, పరిశుద్ధా. ఓర్పు కావాలంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి మాకు అవసరం. పరిశుద్ధాత్ముడా, 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 నన్ను బలపరచు, నన్ను బలపరచు పరిశుద్ధాత్ముడా, నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్ముడా. అందరు కలిసి నన్ను బలపరచు పరిశుద్ధాత్ముడా, నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్ముడా, నన్ను బలపరచు పరిశుద్ధాత్ముడా, నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్ముడా. అందరు కలిసి నన్ను బలపరచు పరిశుద్ధాత్ముడా, నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్ముడా, నన్ను బలపరచు పరిశుద్ధాత్ముడా, నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా, 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 నన్ను బలపరచు పరిశుద్ధాత్ముడా, నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్ముడా, నన్ను బలపరచు పరిశుద్ధాత్ముడా, నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్ముడా. తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నీ వైపు మేము కళ్ళెత్తుచున్నాం. అబ్రహాము వాగ్దాన వాక్యమును మీ మాటకైన లోబడి వచ్చినందుకే కార్యములు చేశారు. ఈ దినము కూడా తండ్రి నీ వాక్యములు విని విశ్వాసంలో 100% బలం పొందుటకు మా అందరికీ మీరు సహాయం చేయండి. మహిమగల రాజా, ప్రతి వ్యక్తిగత జీవితంలో ప్రవేశించండి. మహిమల గల రాజా, ప్రతి కుటుంబమును దర్శించండి. మహిమగల రాజా, మారని భర్తను మారు మనస్సు పొందినట్టు చేయండి.
మహిమగల రాజా, మారని కుమారులు తండ్రి మారు మనస్సు పొందినట్టు చేయండి. మహిమగల రాజా, మారని కుమారతులు తండ్రి వారిని మారు మనసు పొందినట్టు ప్రవేశించండి. నీ సన్నిధి వెదకి వచ్చిన, నీ శక్తిని వెదకి వచ్చిన, సర్వ సృష్టికి కర్తవు అని వచ్చిన, సైన్యాధిపతి ప్రభు అని వచ్చిన తండ్రి, సర్వ భూమికి మీరు రాజు అని నీ భవనంలో నీకు వచ్చిన ప్రభువా, ప్రతి ఒక్కరిని సింహాసనం నుండి ప్రతి ఒక్కరిని దీవించండి. ఓ రబా షంద లఖరబో, ప్రతి అడ్డు క్రియలను దుష్ట క్రియలను యేసు నామములో కాల్చివేస్తున్న ప్రభువా, శరీరానికి విరోధంగా, ఆరోగ్యానికి విరోధంగా, తండ్రి ఆశీర్వాదకరణకు విరోధంగా క్రియ చేస్తున్న ప్రతి దుష్ట క్రియలను యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. గొప్ప కార్యము ఇప్పుడే ప్రతి గృహములో జరుగునుగాక. ఎవరెవరు ఈ మాటలు వింటున్నారో, యూట్యూబ్ ద్వారా వింటున్నారో ప్రతి ఒక్కరిపై ఇప్పుడే నీ శక్తి వారి ఇల్లును ఆవరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమును విశ్వాసంతో మేము విన్నాం ప్రభువా. మేలైన కార్యము దయచేయండి. దుష్టుడు ఆ విత్తనమును తీయకుండా కంచె వేసి కాపాడండి ప్రభువా. ఆత్మ జలములను పోసి ప్రతి దినము విత్తబడిన వాక్యము ఫలించి బిడ్డలు నూరంతలుగా దీవెన పొందటానికి ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం. ఇప్పుడు కూడా ఒకవేళ అనారోగ్యంతో తండ్రి ఇంటిలో కుటుంబం సమస్యలతో కృంగిపోయి సోలిపోయి నేను ఎటు వెళ్తానో, నాకు ఎక్కడ ఆదరణ ఉంది అని ఒకవేళ కలవరముతో ఉండినట్టయితే ఇప్పుడే నీ శక్తి అలాంటి వారిని ఇప్పుడే తాక్కునుగాక ప్రభు. వారిని ముట్టండి తండ్రి, వారిని ముట్టండి ప్రభు. విశ్వాసాను పరీక్షలో శోధన వచ్చినప్పుడు తండ్రి, విశ్వాస పరీక్షలో ప్రతి ఒక్కరికి ఓర్పు దయచేయండి తండ్రి. నాకు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఓర్పును దయచేసి మహా ఆనంద దినమును చూచుటకు ప్రతి ఒక్కరికి మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేయండి ప్రభు. తండ్రి, ఈ సమయంలో విదేశంలో ఉన్న పిల్లల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభు. తండ్రి నీకు స్తోత్ర. ఈ డివైన్ గ్రేస్ మినిస్ట్రీ తండ్రి, ఈ యొక్క ఆలయం కొరకు, ఈ రాజభవనం కొరకు నీ వైపు కనులెత్తుచున్నాం తండ్రి. ఈ పాస్టర్ను, వారి కుటుంబం, పాస్టర్ అమ్మ, ఇంకా పిల్లలందరినీ, వారితో ఉన్న కాపరులందరినీ దీవించండి ప్రభు. నీ కాపుదల్లో వారిని భద్రపరచండి తండ్రి. ప్రదీప్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఏ ఆటంకము ఎక్కడ జరగవద్దు తండ్రి. పరిశుద్ధాత్మ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. హల్లెలూయా, నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం. ఈ వరంగల్ పట్టణం కొరకు కోట్ల కొలది స్తోత్రాలు. మా పట్టణమును మీరు దీవించండి తండ్రి. మా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమును మీరు దీవించండి ప్రభువా. నీ ఆత్మ చేత నడిపించ బిడ్డలు తండ్రి రావాలి. దానియేలు లాంటి, యోసేపు లాంటి, గిదియోను లాంటి తండ్రి, దావీదు లాంటి, ఎస్తేరు లాంటి బిడ్డలు సంఘములో నుండి లేవాలి ప్రభు. దయచేయండి ప్రభువా. మా భారతదేశమును మీరు దీవించండి ప్రభు. అడ్డు ఆటంకములను బంధించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. రాబోయే ఎలక్షన్లో కూడా ప్రభువా, నీ ఆత్మ పొందిన వ్యక్తులు, నీకు భయపడే బిడ్డలు, నీలో నిలబడే బిడ్డలు తండ్రి, నీతికి, న్యాయానికి, సమాధానానికి, సంతోషానికి తండ్రి, ప్రతి ఒక్క ప్రజల సంతోషముకు నిలబడే బిడ్డలను తీసుకొని రండి. హల్లెలూయా, నీకు స్తోత్రం. మీరు అలా చేస్తారు ప్రభువా.
ఎందుకంటే ప్రార్థనను ఆలకించే దేవుడు. గొప్ప కార్యము చేయండి. మీరు భూమిని దర్శించినప్పుడు భూమిలో నీరు, భూమిలో పంట, భూమిలో సమృద్ధి. ప్రభువా నీకు స్తోత్రం. బెంగళూరు పట్టణంలో నీరు లేక ప్రజలు ఖాళీ చేస్తున్నారు. ఆ భూమిని దర్శించండి ప్రభువా, ఆ భూమిని ఆశీర్వదించండి. అక్కడ ఉన్న ప్రజలకు నీ కృప, నీ దయ ప్రభువా వారికి చూపించండి. బాధ్యత తీసుకోండి తండ్రి, బాధ్యత తీసుకోండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.